అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీని స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు మష్రూమ్స్ని ఒక దాంట్లో వేసుకొని అందులో కొంచెం గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే వాటికి ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఏది ఉన్నా పోతుంది. దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఆ వాటర్ని పాడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి. అట్లా వాష్ చేసుకున్న మష్రూమ్స్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక వాటిని కట్ చేసుకోవాలి. పెద్ద మష్రూమ్స్ అయితే 4 పీసెస్, చిన్న మష్రూమ్స్ అయితే 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన బాస్మతి రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసరు పెట్టుకోవాలి. అందులో దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, ఇలాచీలు, అలాగే బగారా ఆకు, సాజీరా, మిరియాలు, లవంగాలు, అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ, 1½ స్పూన్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. మేము ఇక్కడ 2 kgs రైస్ వేసుకున్నాము. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఇంకో స్టవ్ పైన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే అదొక టేస్ట్ అన్నమాట. బ్రౌన్ కలర్ అయినాక ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక అదే ఆయిల్లో గీ వేసిన క్లిప్ మిస్ అయిందండి. 1 స్పూన్ గీ వేసి అందులో ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగినాక 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మష్రూమ్ ముక్కలు వేసుకున్నాక వాటిని మగ్గేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. ఇలా మగ్గుతున్నప్పుడు అందులో 1½ చెంచా పసుపు, 2 చెంచాల కారం వేసుకొని 1 చెంచా గరం మసాలా, 1 చెంచా ఉప్పు సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేస్తున్న రైస్లో కూడా వేసుకున్నాం కదా, కాబట్టి చూసి వేసుకోండి రుచికి తగ్గట్టుగా. ఇవన్నీ బాగా కలిసేలా మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అది మగ్గినాక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అట్లనే 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగు, ఇవన్నీ వేసుకొని అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందాక మనం రైస్ బాయిల్ చేసుకోనికి పెట్టుకున్న వాటర్ బాయిల్ అయినాయి, ఎసరు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందులో మనం 25 మినిట్స్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అది 60% ఉడికేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ పైన మూత తీసి ఒకసారి చూసి అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక అలా కలుపుకున్నాక ఉడుకుతున్న రైస్ని 60% ఉడికిన రైస్ని తీసుకొని అందులో వేసుకోవాలి. 60% ఉడికిన రైస్ ఎందుకు వేస్తున్నామంటే కింద గ్రేవీ ఉంది కాబట్టి 60% ఉడికిన రైస్ని వేస్తున్నాం. అలా 60% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అట్లనే 1 చెంచాడు పాలు కూడా వేసుకోవాలి. పాలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఓ 5 మినిట్స్ తర్వాత 80% ఉడికిన రైస్ని తీసుకొని లేయర్ లాగా వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇంకొక లేయర్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక దాన్ని ఒక లేయర్ లాగా చేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని పాలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ టోటల్లీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేయండి. మేము ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్ యూజ్ చేసాము. ఫుడ్ కలర్ వేసాక టిష్యూస్తో కవర్ చేసి మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టండి. మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ కానీ లేదా మీ ఇంట్లో రుబ్బురోల లాంటివి ఉంటే ఏవైనా సరే బరువు పెట్టండి. అవి పెట్టినాక ఒక 8 మినిట్స్ హై ఫ్లేమ్ పైన ఉంచాలి. తర్వాత ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి దమ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాని మూత తీసి చూసి సర్వ్ చేసుకొని తినేయడమే. దీనిలోకి సలాడ్ లాగా క్యారెట్, కీరా, బీట్రూట్ ఏదైనా సరే తినొచ్చు. రైతాతో కాంబినేషన్ మాత్రం మస్తు ఉంటుంది. మష్రూమ్ బిర్యానీ రైతా ఈజ్ నెవర్ ఎండింగ్ కాంబినేషన్ అది. మీకు కనుక నచ్చితే పక్కాగా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe to our channel. Thanks for watching.